ఇక రైతుల పక్షాన చర్చకు మేమొచ్చినాం, రేవంత్ నువ్వెక్కడ అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. కొన్ని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రెస్ క్లబ్ లో చర్చకు సీఎం రేవంత్ రెడ్డి రావాలి అంటూ కూడా వారు నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ కుదరకపోతే మరో రోజైనా సరే చర్చకు రావాలి, అది ఏ రోజు, ఎక్కడ, ప్లేస్ ఏంటి అన్నది మీరు చెప్పినా సరే మేము చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సవాలు ప్రతి సవాలుతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీలో చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నామన్నారు బీఆర్ఎస్. ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ చేసినటువంటి సవాల్కు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రతి సవాల్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మనం ప్రెస్ క్లబ్కు ఆయన చేరుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం, ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు బీఆర్ఎస్ నేతలతో కూడా. దీనిపైన కాంగ్రెస్ మరి ఎలాంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి. అలాగే దీనిపైన కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో, బహిరంగ చోట్ల కూడా సిద్ధం కాదు, అసెంబ్లీకి రావాలి, అలాగే కేసీఆర్ కూడా అసెంబ్లీలో చర్చకు రావాలి, ప్రజల పక్షాన మాట్లాడాలంటూ కూడా వాళ్ళు కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన ఈ రోజు మరోసారి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. అసెంబ్లీలో అయినా చర్చకు మేము సిద్ధంగానే ఉన్నాం, బట్ అసెంబ్లీలో చర్చకు వచ్చేటప్పుడు మా మైకులు కట్ చేయకూడదు, ఎక్కడైనా సరే రైతు పక్షాన, ప్రజల పక్షాన పోరాటానికి మేము సిద్ధంగా ఉంటాం, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం అంటూ ఆయన ప్రతి సవాల్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. మాధవి, సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమైన నాయకులతో కూడా కొద్దిసేపటి క్రితం సోమజిగూడ ప్రెస్ క్లబ్ కి చేరుకున్నారు. అనుకున్న సమయానికి తాము వచ్చాము, చర్చకు మీరెక్కడ సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా నినాదాలు చేస్తున్నారు. కేటీఆర్ కూర్చున్న సీటు పక్కనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అంటూ కూడా ఒక ప్రత్యేకంగా సీట్ ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే 72 గంటల తర్వాత కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన సవాలుకు సంబంధించి కూడా కానీ 11:30 అయింది. అటు ముఖ్యమంత్రి కానీ, వారి తరఫున బాధ్యత గల మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా రమ్మన్నారు. కానీ అర్ధగంట అయింది, కేటీఆర్ గారు వేచి చూస్తా ఉన్నారు, వారు ఇంకా రాలేదు. కాబట్టి కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మైక్ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులైన సహచర మిత్రులందరికీ ఒక మనవి. ముందుగా ఈ రాష్ట్రంలో గత 18 నెలల అరాచక పాలన వల్ల, ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది అన్నదాతల కోసం, 600 మంది రైతన్నల కోసం ముందుగా 1 నిమిషం నివాళి అర్పించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. దయచేసి అందరూ కూడా మౌనంగా 1 నిమిషం లేచి నిలబడవలసిందిగా అందరినీ కోరుతాం.
జై కిసాన్, జై కిసాన్, జై తెలంగాణ. గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల్ని, అట్లాగే కోట్లాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి, నోటికొచ్చిన వాగ్దానం చేసి, మొత్తంగా 420 హామీలు, 6 గ్యారంటీలు, 100 రోజులు అని డైలాగులు కొట్టి ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి, అఫిడవిట్లు రాసి, బాండ్ పేపర్ మీద రాసి మోసం చేసి